నమస్తే, నేను మీ సతీష్. కాదేది కుట్రలకు అనర్హం అన్నట్లుగా ఉంది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు అనేటువంటి విమర్శలు కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రకమైనటువంటి చర్చకు దారితీసినటువంటి అంశాలు ఏమిటి, అసలు వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలు లేదా వాళ్ళు చేస్తున్న ఈ ప్రచారాలు, ఈ చీప్ పాలిటిక్స్ ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇక కుట్రలకి కేర్ ఆఫ్ అడ్రస్, జగన్మోహన్ రెడ్డి అంటే కుతంత్రాలకి బ్రాండ్ అంబాసిడర్ అనేటువంటి ఒక విమర్శ అయితే మాత్రం ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే తిరుమలని అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా తన రాజకీయానికి వాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతా ఉన్నాడు. మొన్న క్యూ లైన్లో నినాదాలు, ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా కావాలని చేయించింది అనేటువంటిది ఈ రోజున విజిలెన్స్ అధికారుల దర్యాప్తులో కూడా తెలుస్తూ ఉంది. ఆ వ్యక్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయనకి గతంలో కూడా ఏదో ట్రస్ట్కి చైర్మన్ ఇచ్చారు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. దీనిపైన మీ అబ్జర్వేషన్ అంటే అబద్ధాలు, కుట్రలు. జగన్మోహన్ రెడ్డికి రెండు కళ్ళ. గతంలో ఆ రెండే అతనికి కలిసి వచ్చాయి, అతన్ని ముఖ్యమంత్రి చేశాయి. మళ్ళా వాటిని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి కావాలని ఇవాళ ఈ కుతంత్రాల. ఎందుకంటే ప్రత్యేకించి హిందూ ధర్మక్షేత్రాలని, ఆ పుణ్యక్షేత్రాలని ఇవాళ తను వేదికగా చేసుకుని భక్తుల్ని రెచ్చగొట్టే కుట్రలు, అక్కడ ఒక రకమైనటువంటి ఉద్రిక్తతలు సృష్టించే పన్నాగాలు మనం చూసాం. సంవత్సర కాలంగా తిరుపతి, తిరుమల అక్కడ బేస్గా ఎప్పుడైతే బిఆర్ నాయుడు అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యారో వెంటనే వీళ్ళు రగిలిపోవడం, ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడం, టీటీడీ పైన బురద చల్లడం. అంటే స్వామివారికి వీళ్ళు ఒక రకంగా అపచారాలు, అబద్ధాలు, కుట్రలు. అది పరమ పవిత్ర పుణ్యక్షేత్రం, కనీసం భయం లేదు, భక్తి లేదు. అంటే నీకు మతం పైన గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదన్నమాట. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి మనం చూసాం, అతను టీటీడీ బోర్డు చైర్మన్గా చేశాడు. అతని పైన అసలేంటి, అతను ఒక నాస్తికుడని, అక్కడ స్వామివారిని నల్ల విగ్రహం అని అన్నాడని, నల్లరాయి, లేకపోతే పోయి నేను కొడతాను, చెప్పుతో కొడతానన్న మాటలు కూడా అతను అన్నాడు గతంలో. అలాంటి ఒక రాడికల్ని తీసుకొచ్చి రాజశేఖర్ రెడ్డి అక్కడ తన ఇన్ఫార్మర్గా పెట్టుకోవటం, అతన్ని టీటీడీ బోర్డు మెంబర్ చేయటం, అతన్ని టీటీడీ చైర్మన్ చేయటం. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఒక్క భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ గోశాల పైన మొన్న చేసిన ఆరోపణలు ఏంటి, 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయి. అక్కడ చనిపోయింది ఎన్ని గోవులు? జనరల్గా అసలు ఏంటి, వాటి లైఫ్ టైం ఎంత, వాటి డెత్ రేట్ ఎంత, వాటి బర్త్ రేట్ ఎంత అని చూస్తే ఆ రికార్డుల ప్రకారం ఏ మాత్రం ఎక్కువ అక్కడ డెత్ రేట్ లేదు. శ్యామలరావు ఆయన ఈవో స్పష్టంగా రిలీజ్ చేశాడు ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని గోవులు ఎలా చనిపోతున్నాయి, వృద్ధాప్యంతో, అనారోగ్యంతో. దాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడో గోవుల ఫోటోలు, చనిపోయిన ఫోటోలు తీసి ప్రజలను రెచ్చగొట్టే కుట్ర. తెలుగుదేశం వాళ్ళంతా గోశాలకు వెళ్ళారు, మొత్తం చూపించారు. అక్కడ నువ్వు రా అని చెప్పి డిమాండ్ చేస్తే అతను కనీసం రాని పరిస్థితి. రోడ్డు మీద పడుకుని వీడియోలు, ఫోటోలు, సాక్షి టీవీకి ఇంటర్వ్యూలు. అంటే వీళ్ళ హయాంలో 5 ఏళ్లలో తిరుమల తిరుపతి ఎలా ఉంది, ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో తిరుమల తిరుపతి ఎలా ఉంది. మీరు దర్శనం టికెట్లు మీరు బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారని ఆ రోజా, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అటు టూరిజంలో ఆ సప్తగిరి ట్రావెల్స్ వాళ్ళని అడ్డం పెట్టుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిఫారసు లేఖ మీద 50 మంది పేర్లు రాయడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ లెటర్ ప్యాడ్ మీద, లేకపోతే రోజా లెటర్ ప్యాడ్ మీద. అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు అక్కడ తిరుమల తిరుపతి అక్కడ బుగ్గమఠం భూములు ఆక్రమించాడు. 4 ఎకరాలు మా తమ్ముడు కొన్నాడు అంటాడు, నాకు తెలియదు అంటాడు. ఇంకో 3 ఎకరాలు మీరు ఆక్రమించుకున్నారు. అసలు బుగ్గమఠం అనేది ఎందుకు ఏర్పడింది? శ్రీవారి సేవలకు వాళ్ళు వచ్చే భక్తులకు అక్కడ బస, భోజనం, దానికోసం అక్కడ భూములు 125 ఎకరాలు ఇస్తే ఇప్పుడు ఎంత మిగిలింది? 25 సెంటు మిగిలింది. ఎక్కడ 125 ఎకరాలు, ఎక్కడ 25 సెంటు? అసలు చెవిరెడ్డి మీద ఆరోపణలు ఏంటి? అప్పట్లో అతను టీటీడీ అనే దానికి అబ్రివేషనే మార్చేసి చెక్కులు తీసుకున్నాడు. ఆ తుమ్మలపల్లి తిరుపతి దేవస్థానం అని పేరు పెట్టి అసలు అతను తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసం టీటీడీ నిధులు తీసుకోవటం. ఆ భూమన కొడుకు ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి కుంభకోణాలు. ఇప్పుడు 300 కోట్లు 200 కోట్లు ఉండే బడ్జెట్ని నువ్వు 1600 కోట్లకు పెంచటం,
ఆ తర్వాత ఇంజనీరింగ్ విభాగంలో ఫైళ్ళు తగలబెట్టడం. ఆ ఈఓ ధర్మారెడ్డి ఎక్కడున్నాడు? జగన్ హయాంలో ఉన్న ఈఓ ధర్మారెడ్డి, ఆయన చేసిన స్కాములు ఇప్పుడు ఇవన్నీ కూడా వరుసపెట్టి, ఆ శ్రీవాణి అనేది కూడా ఒక కుంభకోణం అని 10,500 తీసుకోవటం, 500కే రసీదు ఇవ్వటం, 1000 కోట్ల రూపాయలు ఇవాళ అక్కడ ఆ నిధులు. అంటే ఎలాంటి జవాబుదారీతనం లేకుండా వీళ్ళు, అదే మీకు ఎందుకు లడ్డు కల్తీ, అసలు దేశం మొత్తం గగ్గోలు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఆందోళన. అతను ఎవరో గోరఖ్పూర్ ఎంపీ తిట్టాడు, జగన్మోహన్ రెడ్డి హిందూ భక్తులతో గొడ్డు మాంసం తినిపించాడని. అంటే మీరు ఫ్యాట్స్, యానిమల్ ఫ్యాట్తో తయారు చేసిన నెయ్యి నువ్వు స్వామివారి ప్రసాదానికి వాడతావా? ఇప్పుడు ఇవాళ ప్రసాదాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సర కాలంగా అసలు మొత్తం అన్నవరం కానీ, తిరుమల తిరుపతి కానీ, ఎక్కడైనా సింహాచలం కానీ ప్రసాదాల్లో నాణ్యత పెరిగింది, మంచి సువాసన వస్తోంది, దర్శనాలు క్రమబద్ధంగా జరుగుతున్నాయి. ఇప్పుడు అలాంటిది ఇతనేంటి కేవలం అన్యమత ప్రచారం చేయడం. మొన్న చూసాం మనం, ఏంటి అతను ఎవరో మీరు చెప్పారు ఇప్పుడు ఇంట్రోలో, కన్నబాబు అనుచరుడు అంట. అతను వేణుగోపాల స్వామి చైర్మన్గా చేసినాడు. అప్పట్లో కూడా అతను టీటీడీ 50 లక్షలు అక్కడ వాడుకున్న పరిస్థితి ఆలయంలో నిర్మాణాలకు. అలాంటి వాడు నిన్న అక్కడికి వచ్చి ఒక వీడియో వదలటం, అంటే టీటీడీని టార్గెట్ చేస్తూ అతను తర్వాత మళ్ళీ క్షమాపణ కోరడం. ఆ పక్కన, అతని పక్కనే ఆ బెజవాడ సత్యనారాయణ ఉన్నాడు వీడియోలో, కన్నబాబు ప్రధాన అనుచరుడు. అంతకుముందు కూడా మనం చూసాం, ఏంటి ఎవరో ఒక ముస్లిం వస్తే నేను ఇక్కడ నమాజ్ చేసుకోవచ్చా అంటే ఆ వైసీపీ వాళ్ళు చేసుకోమని ఆ వీడియో వాళ్ళు తీసి మళ్ళీ పోస్ట్ చేయటం. అదేమంటే భూమన కరుణాకర్ రెడ్డి నాకు 2000 నిఘా నేత్రాలు ఉన్నాయన్నాడు. అంటే ఆ 2000 మంది ఇవాళ కోవర్టుల టీటీడీలో ఇవాళ కరుణాకర్ రెడ్డే వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడా? ముందు వాళ్ళని ఏరివేయాలి. నిన్న ఆ వీడియో తీసిన అతను ఎవరు, ఈ అచ్చారావు వీడియో బయటకు వచ్చింది, ఎవరు అతను ఒక హెల్త్ విభాగం అతనంట, భానుప్రకాష్ రెడ్డి మొత్తం వీళ్ళందరి మీద కేసులు కూడా పెట్టినట్టున్నారు. అంటే ఒకవైపేమో భక్తుల సేవ, మరోవైపేమో ప్రభుత్వ పాలన, బోర్డు నిర్వహణ, ఇంకోవైపు వీళ్ళ యొక్క ఈ కుట్రలు, వీటిని భగ్నం చేయాలి. మరోవైపు వీళ్ళ అబద్ధాలు, వాటిని తిప్పికొట్టాలి. అరే ఎన్ని అబద్ధాలు చెప్పారు అప్పుడు, అది పింక్ డైమండ్ ఎత్తుపోయారు. ఇప్పుడు గనక వెళ్తే చంద్రబాబు ఇంటో దొరుకుద్ది, 24 గంటలు దొరకపోతే నేను రాజీనామా చేస్తా అన్నాడు ఎవరు, విజయసాయిరెడ్డి. రమణ దీక్షితులను అడ్డం పెట్టుకున్నప్పుడు అదే రమణ దీక్షితులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తిట్టి వదిలిపెట్టాడు, నన్ను వాడుకున్నారు, ఈ విధంగా ఇది చేశారని చెప్పి. అక్కడెక్కడో పోర్టు, అక్కడ తవ్వకాలు జరుగుతుంటే, అక్కడ మామూలుగా స్లాబ్ అవన్నీ మళ్ళీ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పోర్టుల్లో తవ్వకాలు జరిపిస్తున్నారు, అక్కడ నిధులు ఉన్నాయి, ఆ నిధులు బయటపడ్డాయి, అవి చంద్రబాబు ఎత్తుకుపోయారు. అసలు పింక్ డైమండే లేదు అని జస్టిస్ వాద్వా కమిషన్ రిపోర్ట్, ధర్మారెడ్డే చెప్పాడు ఆ మాట. అంటే వీళ్ళ అధికారం కోసం వీళ్ళు ఏ పనైనా చేస్తారు, దేనికైనా తెగిస్తారు. అలాంటి ఇవాళ ఒక బరి తెగింపు ముఠాతో ఇవాళ ఈ ప్రభుత్వం పోరాటం చేయాలి. ప్రజలు ఇవాళ వీటన్నిటిపైన చర్చించాలి. ఏ వార్త వచ్చినా, ఏ సమాచారం బయటకు విడుదలైనా, ఏది నిజం ఏది అబద్ధం అనే విచక్షణ, అనే చర్చ ఇవాళ ప్రజల్లో జరగాలి. థ్యాంక్ యూ.